నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడబోతున్నాం. అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈ మాట వినగానే రాజ్యాంగంలోని ఏవో ఆర్టికల్స్ని కోట్ చేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది, ఇప్పటి ప్రభుత్వం వల్ల మా హక్కుల్ని కాలరాస్తున్నారు, ఇట్లా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని లేకపోతే మోదీని టార్గెట్ చేస్తూ కొంతమంది కుహనావాదులు, సూడో సెక్యులర్లు ఎప్పుడూ ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మేము మాట్లాడబోతున్న అంశం వాళ్ళు మాట్లాడుతున్న మాటల్నే వాళ్ళు ఖాతరు చేయని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న నేపథ్యం కనబడుతోంది ఒక విషయంలో. అదేంటంటే ఢిల్లీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి అక్కడ వాస్తవ పరిస్థితుల గురించి గ్రౌండ్ రియాలిటీస్ని పొందుపరుస్తూ అదేవిధంగా బాధితుల యొక్క అభిప్రాయాల్ని సేకరిస్తూ ఈ మత ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాల్ని పొందుపరుస్తూ ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. మోనికా అరోరా అనే సుప్రీంకోర్టు న్యాయవాది, అదేవిధంగా సోనాలి చిత్తాల్కర్ అనే వ్యక్తి అండ్ డాక్టర్ ప్రేరణ మల్హోత్రా అనే ఈ ముగ్గురు కలిసి ఢిల్లీ రైట్స్ 2020 ద అన్టోల్డ్ స్టోరీ పేరుతో ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించడం కోసం బ్లూమ్స్బరీ అనే ఒక పేరు మోసిన అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ముందు అంగీకరించి ఆ తర్వాత తిరస్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి నిరాకరించడం జరిగింది. దానికి వారు చెప్పిన కారణం ఏంటి అంటే, ఈ పుస్తక ఆవిష్కరణ సభకి కొంతమందిని పిలిచారు. ఆ కపిల్ మిశ్రా కావచ్చు, లేకపోతే వివేక్ అగ్నిహోత్రి కావచ్చు, భూపేంద్ర యాదవ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని పిలిచారు. సో మాకు తెలియకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, మాకు అసలు సమాచారం ఇవ్వలేదు, కాబట్టి మేము ఈ పుస్తకాన్ని ప్రచురించకుండా ఉంటాము, మేము ప్రచురించము అని చెప్పడం జరిగింది. సో బ్లూమ్స్బరీ ఇచ్చిన ఈ సాకుని ఇప్పుడు జాతీయవాదులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. వారు కొంతమంది జాతీయవాద రచయితలైతే తాము రచించిన పుస్తకాలను బ్లూమ్స్బరీ నుంచి అసలు ప్రచురించబోమని ప్రకటించడం జరిగింది. బ్లూమ్స్బరీకి వ్యతిరేకంగా కూడా ఒక ఆన్లైన్ మూమెంట్ కూడా బిల్డ్ అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటంటే, కుహనావాదులు, సూడో సెక్యులర్లు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పదే పదే చెప్తూ ఉంటారు, కానీ ఒక పుస్తకాన్ని బయటకు రావడానికి నిరాకరించే విధంగా బ్లూమ్స్బరీపై ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కుహనా సెక్యులర్ల ఒత్తిడి మేరకే బ్లూమ్స్బరీ ఇండియా తలొగ్గిన పరిస్థితుల్లో వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ డబుల్ స్టాండర్డ్స్ దేనికి సంకేతమో రాకా సుధాకర్ గారు వివరించే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్. రాకా గారు, చాలా సుదీర్ఘమైన ఇంట్రొడక్షన్ నేను ఇచ్చాను. యాక్చువల్లీ ఈ ఇష్యూకి సంబంధించి పూర్తి వివరాలు చెప్పాను. బట్ ఫస్ట్, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడే వ్యక్తులు బ్లూమ్స్బరీపై ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఇది ఆగిపోయింది అనే ఒక పాయింట్ ఖచ్చితంగా కనబడుతోంది. కానీ ఒత్తిడికి తలొగ్గే పరిస్థితుల్ని ఎందుకు సృష్టించారు? బ్లూమ్స్బరీ అంత సింపుల్గా ఎలా తలొగ్గింది? ముందు ఒప్పుకున్న తర్వాత, అంటే ప్రచురించడానికి ఒప్పుకొని ఆ తర్వాత వెంటనే మాట మార్చడాన్ని ఎట్లా చూడాలి అసలు? వాస్తవానికి ఇది భావ ప్రకటన స్వేచ్ఛతో ముడిపడ్డ అంశం కాదు, ఇది సాహిత్య గూండాయిజంతో ముడిపడ్డటువంటి అంశం. ఇంకా బాగుంది పదం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా సాహిత్య గూండాయిజం. సాహిత్యవేత్తలుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు, ఒక ప్రత్యేకమైనటువంటి భావజాలానికి చెందిన వారని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు తమకు నచ్చని లేదా తాము అనుకుంటున్న దానికి భిన్నంగా ఉన్నటువంటి ఆలోచన విధానానికి చెందినటువంటి వారి పుస్తకాన్ని, ప్రచురితమైన పుస్తకాన్ని మూయించారు. సల్మాన్ రష్దీ పుస్తకము 1980s 90sలో సల్మాన్ రష్దీ ఇష్యూ వచ్చింది. ఆయన పుస్తకం సటానిక్ వర్సెస్ రాసినప్పుడు, సటానిక్ వర్సెస్ విడుదలైన తరువాత, బజార్లోకి వచ్చిన తరువాత దాన్ని ఆపారు. భారతదేశంలోకి ఇంకా రాకుండానే ఆపేశారు. అదేవిధంగా లజ్జా, తస్లిమా నస్రీన్ రాసింది. లజ్జా పుస్తకము ఆల్రెడీ ప్రచురితమై సీరియల్స్గా వచ్చి అనేక మంది చదివిన తర్వాత దాన్ని భారతదేశంలోకి వస్తున్నప్పుడు అటు బంగ్లాదేశ్లో ఇటు భారతదేశంలో లజ్జాని ప్రచురణ కాకుండా నిషేధించారు. ప్రచురణ కాకుండా నిషేధించటము లేక ప్రచురితమైన తర్వాత ఒక దేశంలో నిషేధించటము, ఈ రెండు మనకి తెలుసును. కానీ ప్రచురణకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మేము ఈ పుస్తకాన్ని ప్రచురించాము, అన్నీ ఆలోచించాక ప్రచురించాము, వి స్టాండ్ బై అవర్ ఆథర్ అంటారు. ప్రచురణకర్త ఏమంటాడంటే, నేను ఈ ప్రచురించిన పుస్తకము రచయితకు బాసటగా నేను నిలుస్తున్నాను అంటారు. బహుశా ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పుస్తకం ప్రచురితమైపోయి, పుస్తకం యొక్క విమోచన తేదీ అంటే రిలీజ్ ఫంక్షన్ డేట్ ఫిక్స్ అయిపోయి, దానికి అతిథులు ఖరారైపోయి, పుస్తకం యొక్క 100 కాపీలను రచయితకు ఆల్రెడీ కాంప్లిమెంటరీ కాపీస్గా ఇచ్చి
కార్యక్రమం నడుస్తూ ఉండగా, పుస్తక విమోచన కార్యక్రమం నడుస్తూ ఉండగా మేము మీ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నాం, మార్కెట్లోంచి ఆన్లైన్ నుంచి మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పినటువంటి ఘటన బహుశా ప్రపంచ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి. ఈ రకమైనటువంటి విడ్డూరము ఒక రకంగా కొందరి లిటరరీ గూండాయిజానికి తలొగ్గి ఒక ప్రచురణ సంస్థ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాను చేసినటువంటి ప్రచురణను బజార్లోకి తీసుకుని రావడానికి భయపడింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక గుప్పెడు మంది సాహిత్యం పైన పీఠాధిపతులై కూర్చున్నటువంటి వాళ్ళు ఒక లెఫ్ట్ లిబరల్ నేరేటివ్ పేరిట ఒక నేరేటివ్ని సెట్ చేసినటువంటి వాళ్ళు 4 ట్వీట్లతో ఎంత విప్లవం తేగలరో, ఏ రకంగా పుస్తకాలను, భావ ప్రకటనను, అభివ్యక్తి స్వేచ్ఛను ఎలాగ నోరు మూయించగలరు మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఎస్, అయితే ఇప్పుడు గరుడ ప్రకాశన్ అనే మరొక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ఆల్రెడీ మేము బాధ్యత తీసుకున్నారు, వాళ్ళు ప్రచురిస్తామని చెప్పారు. ఇప్పటికే వేలాది కాపీలు ఆల్రెడీ అమ్ముడుపోతున్న పరిస్థితి, బుక్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. సో బ్లూమ్స్బరీ ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టుగా బ్లూమ్స్బరీ వెనక్కి తగ్గినంత మాత్రాన ఈ పుస్తకం ఆగిపోతుందని భావించి ఉంటుందా? కానీ వెనక్కి తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది? ఇది కేవలం కొంతమందిని సంతృప్తిపరచడం కోసం, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులను సంతృప్తిపరచడం కోసం మాత్రమే అనుకోవాలా? వాస్తవానికి మన సాహిత్య రంగము, అకాడమిక్స్, హిస్టరీ రైటింగ్, సినిమా రంగం, కళారంగం, ఈ 4 రంగాల్లో దేశమంతటా కూడా ప్రజలు తిరస్కరించినప్పటికీ కమ్యూనిస్టు భావజాలము, లెఫ్ట్ లిబరల్ భావజాలం ఏదైతే ఉందో, ఈ యాంటీ నేషనల్ భావజాలం ఏదైతే ఉందో, యాంటీ నేషనలిస్ట్ భావజాలం ఏదైతే ఉందో, ఇది ఇప్పటికీ గూడు కట్టుకుని ఉంది. కాబట్టి వీళ్ళు నేరేటివ్ని, ఈరోజు వాషింగ్టన్ పోస్ట్లో ఒక వ్యాసం ప్రచురితమైతే ఆ వ్యాసాన్ని రాసేది రాణా అయూబ్, ఇండియాకి సంబంధించినటువంటి వ్యవహారాలని రాసేది ఖచ్చితంగా భారతదేశ దృక్పథానికి వ్యతిరేకమైనటువంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పచ్చిగా వ్యతిరేకించేటటువంటి వ్యక్తి ఆమె రాస్తుంది. మీరు అల్ జజీరాకి వెళ్ళారనుకోండి, అల్ జజీరాలో భారతదేశానికి సంబంధించిన ఏ అంశాన్ని ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఫరీద్ జకారియా. సో ఈ రకంగా వాళ్ళు దే ఆర్ సెట్టింగ్ ద నేరేటివ్. అంటే ఒక వ్యక్తి కూర్చుని, 2 వ్యక్తులు కూర్చుని దే కెన్ సెట్ ది ఎజెండా. వాళ్ళు ఈ ప్రచురణ సంస్థల్ని వాళ్ళు తమ గూండాయిజంతో, తమ ట్విట్టర్ గూండాయిజంతో బెదిరించగలిగారు. కాబట్టి ఈ దేశాన్ని విదేశీ ప్రచురణ సంస్థలు అర్థం చేసుకోలేకపోతున్నాయి. ఇప్పటికీ కూడాను వాళ్ళు ఈ 4-5 రచయితలు 4-5 ట్వీట్లకి భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశ ప్రజలు వేలాది కాపీల్ని బుక్ చేసుకుని, ప్రచురణకు ముందుగా బుక్ చేసుకుని ఉన్నటువంటి పుస్తకాన్ని వాళ్ళు రానివ్వకుండా చేయటము, ఒక స్వరా భాస్కరు, ఒక విలియం డార్లింపిల్, లేకపోతే మరొక వ్యక్తి, వీళ్ళు చేసినటువంటి ట్వీట్లకు ఒక సుప్రసిద్ధ ప్రచురణ సంస్థ, అంటే ఆ ప్రచురణ సంస్థ కూడా మామూలుగా ఈ పుస్తకాన్ని తీసుకోలేదు. మొట్టమొదట దీన్ని అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యారు. అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఈ పుస్తకాన్ని వాళ్ళు తరోగా స్క్రూటినైజ్ చేశారు. లీగల్ టీముకి చూపించి దీనిలో ఏమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా అన్నది చూసుకున్నారు. ఇదంతా చూసుకున్న తరువాత వాళ్ళు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇదేదో ఆషామాషిగా ప్రచురించింది కాదు. అలాంటి దాని నుంచి బ్లూంబర్గ్ అనే సంస్థ వెనక్కి వెళ్ళిందంటే ఈ సాహిత్య గుండాయిజం ఎంత పవర్ఫుల్. 4 ట్వీట్లతో ఒక ప్రపంచ స్థాయి గ్లోబల్ పబ్లిషింగ్ ఏజెన్సీని భయపడేలా చేయగలిగే కెపాసిటీ వీళ్ళకు ఉంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు వాళ్ళు ట్వీట్ చేసిన విషయాలు కొన్ని నేను కోట్ చేస్తాను. స్వరా భాస్కర్ ట్వీట్ చేసిన దాంట్లో అయితే ముఖ్యంగా అందరూ కూడా ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విషయంలో మీరు అందరూ మాట్లాడారు కదా అని అంటే, వాళ్ళని వాళ్ళు సముదాయించుకోవడం, వాళ్ళకు వాళ్ళు కొంత జడ్జ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అసలు ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే రాదంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. స్వరా భాస్కర్ అయితే లైస్ ఈజ్ నాట్ ఎ ఫ్రీ స్పీచ్ ఇష్యూ, స్వరా భాస్కర్ ట్వీట్. అండ్ రాణా అయూబ్ మీరు ఇందాక కోట్ చేసిన రాణా అయూబ్ ట్వీట్ ఏంటంటే, ఆమె ముందేమో ఢిల్లీ పోగ్రోమ్ అని ముందే డిసైడ్ చేసేసింది. పోగ్రోమ్ ఒక వర్గాన్ని మొత్తానికే పంపించేస్తున్నారన్న పదాన్ని ఉపయోగించింది. ఢిల్లీ పోగ్రోమ్ అని డిక్లేర్ చేస్తూనే దిస్ ఈజ్ నాట్ ఎఫ్ఓఈ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫర్ హెవెన్ సేక్, ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు అంటుంది. గుర్మెహర్ కౌర్ తను కూడా ఈ అంశాలకు సంబంధించి ఫ్రీ స్పీచ్ ఈజ్ నాట్ బ్లాంకెట్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్ యాజ్ సచ్ ఈజ్ కాంప్లిసిటీ ఇన్ ఆపరేషన్. ఇదే మాట ప్రశాంత్ భూషణ్ కేసులో వాళ్ళంటే చాలా సంతోషిస్తాను.
వండర్ఫుల్. ఇదే మాట ప్రశాంత్ భూషణ్ కేసులో కూడా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని ప్రశాంత్ భూషణ్ బ్లాంకెట్గా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది అని అతను చీఫ్ జస్టిస్కి బీజేపీకి ముడిపెడుతూ ఆయన మాట అన్నప్పుడు గత 6 ఏళ్లలోనే కోర్టులు పూర్తిగాను పతనమైపోయినాయి అని చెప్పేసి అతను రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో కూడిన కామెంట్ చేసిన చోట వీళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాని బ్లాంకెట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్గా దాన్ని గుర్తిస్తారా? ఒకటవ ప్రశ్న. రెండవది, ఇదే బ్లూమ్స్బరీ సంస్థ ఒక 10-15 రోజుల క్రితము షాహీన్ బాగ్ ఫ్రమ్ ప్రొటెస్ట్ టు మూమెంట్ అనేటువంటి పుస్తకాన్ని ప్రచురించింది. దానిని ప్రచురించే నాడు ఈ ప్రశ్నలు ఎందుకు రాలేదు? దీన్ని ప్రచురించడానికి వచ్చినప్పుడు అంటే ఆ వాదన విన్నప్పుడు ఈ వాదన కూడా వినడానికి లిబరల్ శక్తులకు ఓపిక ఎందుకు లేదు? పైగా దీనికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాదు, అది మాత్రమే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి డిసైడ్ చేయడానికి వీళ్ళు ఏ స్థాయి న్యాయ నిర్ణేతలు, ఏ పార్టీ జడ్జెస్ వీళ్ళు? కాబట్టి వీళ్ళు వాదనలో ఒక పక్షాన ఉన్నప్పుడు రెండవ పక్షం వినడం అనేది నైతికంగా జరగవలసినటువంటి విషయం. 2 పక్షాలని విన్న తర్వాతనే రాణా అయూబ్ కోట్ చేసింది. రాణా అయూబ్ ఇది ఢిల్లీ రైట్స్ గురించి రాసిన పుస్తకం అంటున్నారు, కానీ ప్రోగ్రామ్ అన్నది గుజరాత్ రైట్స్ గురించి ఆమె రాసిన పుస్తకాన్ని సుప్రీంకోర్టు నిరాధారమైంది అని ఒక జడ్జిమెంట్లో ఒక దాంట్లో చెప్పింది చాలా స్పష్టంగా. కానీ గుజరాత్ రైట్స్ గురించి ఇష్టం వచ్చినట్టుగా పుస్తకాలు రాయొచ్చు, కానీ ఢిల్లీ రైట్స్ గురించిన వాస్తవాలు రాయకూడదా? అరుంధతి రాయ్ అయితే గర్భవతి పొట్టను చీల్చి అందులోంచి బిడ్డను బయటకు తీసి చంపారని రాసింది. దానికి ఆధారాలు చూపించమంటే ఆమె చూపించలేదు. నాకెవరో చెప్తే విన్నాను అన్నది. ఆధారాలు చూపించకుండా అబద్ధాలు రాయడము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయినట్లయితే ఇక్కడ మోనికా అరోరా ఒక సుప్రీంకోర్టు న్యాయవాది, ఆమెతో పాటు ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో చితాల్కర్ అండ్ మల్హోత్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడాను బాగా అధ్యయనశీలుడు. తిరిగి వీళ్ళు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్ని తయారు చేశారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ని వాళ్ళు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దానిని చదివినటువంటి వాళ్ళందరూ కూడాను దీన్ని పుస్తక రూపంలో తేవాలన్నప్పుడు బ్లూమ్స్బర్గ్ని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. కాబట్టి ఇది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది. ఇది ఒక రిపోర్టు, ఇది ఒక ఫ్యాక్చువల్ రిపోర్టు, గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి తయారు చేసినటువంటి రిపోర్టు. సత్యాన్ని వినడానికి సంసిద్ధంగా ఉండాలి మనుషులు. 2 పక్షాల వాదన వినకుండా జడ్జిమెంట్ ఏ రకంగా స్వరాభాస్కర్ కానీ ఇంకొక అపస్వరాభాస్కర్ కానీ ఎలా చేయగలుగుతారు? కాబట్టి లిబరలిజం గురించి మాట్లాడే వాళ్ళ యొక్క ముసుగు తొలగిపోవడానికి ఈ సంఘటన ఉపయోగపడింది. వాళ్ళు ఎంత ఇల్లిబరల్, ఎంత అసహనం వాళ్ళల్లో ఉంది, ఏ రకంగా వాళ్ళు ఒక పక్షపు కథనాన్ని గాస్పెల్ ట్రూత్గా భావిస్తూ, వేద సత్యంగా భావిస్తూ మరొక పక్షము గొంతెత్తితే నొక్కేయాలన్నటువంటి వాదనను, ఒక పెహలూ ఖాన్ అయితే దేవుడు, పాల్ఘర్ సాధువులైతే వాళ్ళు పతితులు, వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి దుష్టులు, ఈ భావన ఏదైతే ఉందో ఇది తొలగవలసినటువంటి అవసరం ఉంది. సొసైటీలో హెల్దీ డిబేట్ జరగాలన్నట్లయితే 2 పక్షాల వాదనలు, ఈ పుస్తకం ఆ పుస్తకం 2 పుస్తకాలు కొనుక్కుని చదివి ఒక కంక్లూజన్కి మనిషి రాగలగాలి. కానీ పుస్తకాన్ని నేను పుట్టక ముందే చంపుతాననేది కంసుడి ఆలోచన. పుట్టక ముందే చంపుతాను అన్నది కంసుడు చేశాడు. కృష్ణుడు పుట్టక ముందు నుంచి చంపడం మొదలుపెట్టాడు, జైల్లో పెట్టాడు, ఇంకొకటి చేశాడు, ప్రలంబాసురుణ్ణి, తృణావర్తుణ్ణి, ఇంకొక అసురుణ్ణి పంపించాడు. పుట్టక ముందే నేను చంపుతానంటే ఈ రకంగా జరిగినటువంటివి చాలా తక్కువ సంఘటనలు ఉన్నాయండి. నాకు గుర్తొచ్చే ఒక సంఘటన ఏంటంటే 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మీద సావర్కర్ లండన్ హౌస్లో ఉండి అక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసి పరిశోధన చేసి ఒక పుస్తకం రాశారు. 1857లో జరిగింది సిపాయి తిరుగుబాటు కాదు, ఇది మొదటి స్వాతంత్ర సమరం అని ఆయన పుస్తకం రాశారు. ఈ పుస్తకం రాస్తున్నారని తెలియగానే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది. పుట్టుక ముందే నిషేధించింది. అంటే దాన్ని అసలు ప్రచురణ దాకా కూడా వెళ్ళలేదు. సావర్కర్ రాస్తున్నాడని తెలిస్తే నిషేధించింది. నిషేధించిన తర్వాత సావర్కర్ ఏం చేశారంటే దానిని ఫ్రాన్స్లోను, డెన్మార్క్లోను వివిధ దేశాల్లో ముద్రించి అక్కడి నుంచి పడవల్లో స్మగుల్ చేసి ఇండియాకి తీసుకొచ్చారు. భారతీయ ప్రజలు దాన్ని భగవద్గీతలాగా చదివారు. స్వాతంత్ర సమర యోధులు, విప్లవకారులు ఎవరైతే ఉన్నారో ఆ పుస్తకాన్ని చదువుతూ ప్రేరణ పొంది బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడారు. ఈరోజు ఈ పుస్తకాన్ని నిషేధించడం ద్వారా
ఈ ఇల్లిబరల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఈ సాహిత్య గూండాలు ఎవరైతే ఉన్నారో, ఈ సూడో ఇంటలెక్చువల్ గూండాస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చేసిన పని వల్ల ఈ పుస్తకానికి మరింత ప్రాచుర్యం లభిస్తుంది. ఐ థింక్ దిస్ ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ ఇండియాస్ లిటరరీ హిస్టరీ. ఓకే, ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ పుస్తకాన్ని లక్షల మంది చదువుతారు. ఇదే పుట్టుకకు ముందే దీన్ని గొంతు కోసేసినటువంటి పుస్తకం ఇది అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. లిబరల్స్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని మాత్రమే నేను చెప్పగలను. యా, మీరు చెప్పారు కరెక్ట్గా సార్. అసలు యాక్చువల్లీ ఒక లెఫ్ట్ లిబరల్ ఆలోచనలకు సంబంధించిన వ్యక్తులే కొన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళే ఒక గుండాయిజం చేస్తున్న పరిస్థితి. నిజంగా మీరు అన్నది కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ, గుండాయిజం అనే మాట. మేధో గుండాయిజం అందాం దీన్ని. ఇప్పుడు ఆథర్స్ ఇన్ ఇండియా అని ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే, నేను యాక్చువల్లీ ట్రై చేసి చూశాను. ఆథర్స్ ఇన్ ఇండియా టైప్ చేస్తే ఫస్ట్ వరుసలో వచ్చేది అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, రస్కిన్ బాండ్, ఇట్లాంటి పేర్లు. వీళ్ళంతా కూడా యాంటీ ఇండియా భావజాలాన్ని చూపించారు. రాజారావు రాడు, ఆర్కే నారాయణ రాడు, ఆర్కే నారాయణ ఉంటాడు కానీ 10, 11, 12. ఎగ్జాక్ట్లీ. అండ్ హిస్టారియన్స్ ఇన్ ఇండియా అంటే రోమిల్లా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, బిపిన్ చంద్ర, అండ్ ఇప్పుడు విలియం డార్లింపల్, అండ్ కాలమిస్ట్ ఇన్ ఇండియా అని కొడితే శోభా డే, ఇట్లాంటి పేర్లే వస్తాయి. సో పాయింట్ ఏంటంటే వీళ్ళే హిస్టారియన్స్గా, వీళ్ళే ఆథర్స్గా, వీళ్ళు చెప్పిందే వాస్తవంగా, వీళ్ళు రాసిందే కాలంగా. అంటే మీరు ఇందాక అన్నారు కదా, వెస్ట్రన్ మీడియాలో వస్తున్న కాలమ్నిస్ట్గా పేర్కొంటున్న వ్యక్తులందరూ కూడా ఇండియా నుంచి రాస్తున్న వాళ్ళు, డబ్బులకు అమ్ముడుపోయి రాస్తున్న వాళ్ళే. అది కూడా ఇంకో జర్నలిస్ట్ చెప్పిన మాటే. సో ఇట్లాంటి నెరేటివ్ని బిల్డ్ చేసి ఎన్ని రోజులు వాస్తవాన్ని తొక్కిపెట్టగలుగుతారు? అది సాధ్యపడట్లేదు, ఇప్పటికి కూడా సాధ్యపడలే. సో రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు బ్లూమ్స్బరీ అనే సంస్థ ఆపేస్తే గరుడ ప్రకాశన్ వచ్చింది. సో దీనికి లెఫ్ట్ లిబరల్స్కి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మొట్టమొదటి విషయము, లెఫ్ట్ లిబరల్ ఈ రెండు ఒకదానికొకటి పరస్పర వ్యతిరేకమైన పదాలు. ఎందుకంటే లిబరల్ భావం ఉన్నవాడు లెఫ్ట్ కాలేడు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో అత్యధిక మంది వ్యక్తులను చంపింది హిట్లర్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. స్టాలిన్ చంపాడు, పోల్పోట్ చంపాడు, కమ్యూనిస్ట్ పోల్పోట్ చంపాడు. చంపిన తరువాత పుర్రెల మీద నంబర్లు రాసి పెట్టి వాళ్ళ పేర్లు రికార్డులు కూడా మెయింటైన్ చేశాడు ఆయన, పోల్పోట్. మీకు స్టాలిన్ తర్వాత మీకు మావో ఎంతమందిని కల్చరల్ రెవల్యూషన్ పేరు మీద 1000 పూలు వికసించని, 1,00,000 ఆలోచనలు రాని అని చెప్పి ఆలోచించిన ప్రతివాడిని చంపేశారు. లెఫ్ట్ కెన్ నెవర్ బి లిబరల్. ఈ లెఫ్ట్ లిబరల్ అన్న పదజాలం తమకు తాము చెప్పుకుంటున్న వాళ్ళు కూడాను తమను తాము మోసం చేయటమే కాక దేశాన్ని మోసం చేస్తున్నారు. కంబోడియాలో పోల్పోట్ కమ్యూనిస్ట్గా ఉన్న సమయంలో ఎంత కిరాతకాలు చేశారంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మేధావులందరినీ చంపమని పోల్పోట్ ఆదేశించాడు. పోలీసులు వచ్చి మేధావులను ఎలా గుర్తించాలి సార్ అన్నారు. కళ్ళద్దాలు ఎవరికైతే ఉంటాయో వాడు పుస్తకం చదువుతాడు. కాబట్టి పుస్తకం చదువుతున్నాడు కాబట్టి వాడికి కంటి జబ్బు వచ్చింది కాబట్టి కళ్ళద్దాలు ఉన్న ప్రతివాడిని చంపేయమన్నారు. అంటే ఇంత కిరాతకంగా లెఫ్ట్ కెన్ నెవర్ బి లిబరల్ అండ్ లిబరల్ కెన్ నెవర్ బి ఎ లెఫ్ట్. ఇది మొట్టమొదటి మనం ఆలోచించాలి. రెండవది, ఈరోజు వాళ్ళ యొక్క కథనాలను ఈ దేశ ప్రజలు ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ దేశ ప్రజలు ఈరోజు మొన్న ఆగస్టు 5వ తారీఖున ఎవరు చెప్పకుండా, ఎలాంటి ప్రోత్సాహము లేకుండా, ఎలాంటి ప్రచారం లేకుండా వీధిన ఎగిరినటువంటి కాషాయ జెండాలు కానీ, జై శ్రీరామ్ నినాదాలు కానీ, వాళ్ళ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళల్లో, రాముల వారి గుళ్ళల్లో చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పూజలు కానీ, స్వచ్ఛందంగా ఫుల్ థ్రోటెడ్ స్లోగన్స్ ఏవైతే ఇచ్చారో జై శ్రీరామ్ అని, దే ఆర్ సేయింగ్ దట్ ఈ లెఫ్ట్ లిబరల్ అని చెప్పుకుంటున్నటువంటి కుహనా మేధావి శక్తులకు అంత్యకాలము సమీపించెను. వాళ్ళ తరము అయిపోతున్నది, వాళ్ళ పని అయిపోతున్నది. వాళ్ళు పుస్తకాలు రాయవచ్చుగాక, పుస్తకాలని బ్లూమ్స్బరీలు ప్రచురించవచ్చు, ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లు ప్రకటించవచ్చును. లైబ్రరీలలోని ర్యాకులలో దుమ్ములు పట్టడం తప్పితే అవి సమాజాన్ని ప్రభావితం చేయలేదు. ఎందుకంటే సమాజం వాళ్ళని నమ్మదు. సొసైటీ డస్ నాట్ బిలీవ్. నా కళ్ళ ముందు అల్లాహు అక్బర్ నినాదం ఇచ్చి బెంగళూరులో 200 బస్సుల్ని తగలబెట్టి, 2 పోలీస్ స్టేషన్లని తగలబెట్టి, ఒక ఎమ్మెల్యే ఇల్లు, అతని మేనల్లుడి ఇల్లును ధ్వంసం చేసిన తరువాత నువ్వు 1,00,000 పుస్తకాలు రాసినా, 1,00,000 లిబరల్ మాటలు రాసినా నేను ఎలా నమ్ముతాను? కాబట్టి ప్రజలు చూస్తున్నారు. గతంలో ప్రజలు మేల్కొనలేదు, ఈరోజు భారతదేశం మేల్కొంది. ఈ కుహనా మేధావులు ఎవరైతే తమను తాము మేధావులని చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ, అది రాణా అయూబ్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మీకు చాలా తమాషా విషయం చెప్తాను. మీరు ఎప్పుడన్నా రాజీవ్ సర్దేశాయ్ వీడియోలు చూడండి.
రాజ్దీప్ సర్దేశాయ్ వీడియోలో లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ ఉంటాయి. ప్రపంచ చరిత్రలో లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక జర్నలిస్ట్. నేను కూడా ఒక దగ్గర రాశాను కూడా, రాజ్దీప్ సర్దేశాయ్ ట్వీట్స్ చదవడం కంటే ఆయన రాసిన ట్వీట్స్కి వచ్చే రిప్లైస్ చదివితే ఇంకా ఎక్కువ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ దెమ్. నీ లైక్స్ కన్నా డిస్లైక్స్ ఎక్కువ అయితే ఏ రోజైతే వస్తుంది, ఒకసారి కాదు, కాన్స్టెంట్గా. వాట్ డస్ దట్ మీన్? ద సొసైటీ హెస్ రిజెక్టెడ్ యూ. ఆ జర్నలిస్టు గుర్తించాలి తాను చెప్తున్నటువంటి కథనాలని ప్రజలు విశ్వసించటం లేదని. ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు. సుశాంత్ రాజ్పుత్ మీద రిపబ్లిక్ టీవీలో, నాకు రిపబ్లిక్ టీవీ మీద ప్రేమ లేదు, రిపబ్లిక్ టీవీలో చర్చలు జరిగే పద్ధతిని నేను అభినందించను, సమర్థించను. అర్ణబ్ గోస్వామి తనే జడ్జిగా, తనే జ్యూరీగా, తనే వాదకుడిగా, తనే వాదిగా, ప్రతివాదిగా మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు. ఒక జర్నలిస్ట్గా నేను దాన్ని వ్యతిరేకిస్తాను. కానీ రాజ్దీప్ సర్దేశాయ్ సుశాంత్ రాజ్పుత్ గురించి చర్చిస్తే ఇది ఈ దేశానికి అవసరం లేదు, దీని గురించి కాదు, మనం వేరే విషయాల గురించి మాట్లాడాలన్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ మీడియా ట్రయల్ అన్నారు ఆయన. దాన్ని మీడియా ట్రయల్ అన్నటువంటి వ్యక్తి ఈరోజు జడ్జిమెంట్ పాస్ చేస్తుంది, కోర్టుల పని మీడియా చేస్తుంది. రియా చక్రవర్తిని 2 గంటల పాటు ఎలా ఇంటర్వ్యూ చేశారు? అది ఎలా రాంగ్ అవుతుంది, ఇది ఎలా రైట్ అవుతుంది? సో ఈరోజు ఆ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి విషయాలకు ప్రజలు జవాబు చెప్తున్నారు. అతను క్లాస్ట్రోఫోబిక్ అన్నారు, దానికి ఏం జవాబు ఇచ్చాడు? ఆయన విమానాన్ని నడుపుతున్నటువంటి పైలట్గా నడుపుతున్నటువంటి ఫోటోల్ని ఇచ్చారు. ఆయన విదేశాల్లో ఎలా తిరిగారో ఇచ్చారు. కాబట్టి ఇక అబద్ధాలు చెబితే నడవని పరిస్థితి వస్తోంది. కాబట్టే ఈ సోకాల్డ్ ఈ సూడో లిబరల్స్ ఎవరైతున్నారో వీళ్ళలో భయం నెలకొన్నది. అందులో ఒక ప్రయత్నము పుట్టక ముందే గొంతు నులిమే ప్రయత్నం, ది కంస ఫిలాసఫీ. ఈరోజు కంస ఫిలాసఫీ యొక్క అంతిమ పరిణామం ఏమైందండి? ఏ మగధలో ఆయన రాజుగా కూర్చున్నాడో ఆ మగధలో ఆయన సింహాసనం మీదకి లంఘించి దుంకి అతన్ని వధిస్తాడు కృష్ణుడు. పుట్టక ముందు చంపించాలనుకుంటాడు కృష్ణుడిని, కృష్ణుడు అతని రాజధానిలో చంపుతాడు. కాబట్టి ఇట్స్ అన్ ఐడియాలజికల్ ఫైట్. ఇదొక ఫైట్ ఆఫ్ నేరేటివ్స్. కాబట్టి లెఫ్ట్ ఏదైతే చెప్తుందో, ఐ డోంట్ యూజ్ ద వర్డ్ లెఫ్ట్ లిబరల్ బికాజ్ లెఫ్ట్ కెన్ నెవర్ బి లిబరల్. ఆ పెడల్ చేస్తున్నటువంటి నేరేటివ్ ఖచ్చితంగా ఓడిపోతుంది. దాని మొట్టమొదటి సూచన ఈ పుస్తకాన్ని ప్రచురణ అయిన తరువాత వెనక్కి తీసుకోవడం. ఇది నా అభిప్రాయము. మోనికా అరోరా రాసినటువంటి పుస్తకాన్ని నేను ఆ రిపోర్ట్ని చదివాను. యాక్చువల్గా పుస్తకం రావడానికి ముందు రిపోర్ట్కి పుస్తకానికి కొన్ని మార్పులు ఉన్నాయి. కానీ రిపోర్టులో ప్రత్యక్షంగా వాళ్ళు ప్రాంతాలకు వెళ్ళి వ్యక్తులతో మాట్లాడి కథనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈరోజు షార్జిల్ ఇమామ్ని షాహీన్బాగ్ సమావేశాల పుస్తకావిష్కరణకి పిలిస్తే ఆ తర్వాత పోలీసుల్ని కాళ్లతో తన్నినటువంటి ఆ లదీదా అనేటటువంటి జామియా ఇస్లామియా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక పుస్తకావిష్కరణ చేస్తే ఈ సోకాల్డ్ లెఫ్ట్ ఇల్లిబరల్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని ప్రశంసిస్తారు, భుజానికి ఎత్తుకుంటారు, నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకు సార్ ఇప్పుడు మీరు అన్న పాయింట్లో ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ గురించే లేదా మిగతా వాళ్ళ గురించి మాట్లాడితే మీడియా ట్రయల్ మాట్లాడుతున్న వ్యక్తులు లేకపోతే ఇట్లాంటి వాటిని అడ్డుకోవాలనుకుంటున్న వ్యక్తులు రోహిత్ వెమ్లా మరణం తర్వాత విత్ ఇన్ షార్ట్ స్పాన్ ద ఫర్మంట్ యూత్ అన్రెస్ట్ ఇన్ ఇండియా అని నిఖిలా హెన్రీ అనే ఒక ఇదే ఇల్లిబరల్ లెఫ్ట్కి చెందిన వ్యక్తి పుస్తకం రాసింది. అది చాలా ఇమీడియట్గా వచ్చేస్తాయి అట్లాంటి పుస్తకాలు. అండ్ మనం చాలా రోజుల నుంచి చూస్తాం. ఇందాక మీరు అన్నారు కదా షాహీన్ బాగ్ గురించి ఒక మూమెంట్, ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారింది అని దాన్ని గ్లోరిఫై చేస్తూ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అదే షాహీన్ బాగ్ వేదిక నుంచి దేశ వ్యతిరేక నినాదాలు వచ్చిన మాట వాస్తవం. సో మీరు అన్నట్టుగా సార్ నార్త్ ఈస్ట్ని కట్ చేసేయండి, చికెన్ స్నెక్ని నొక్కేసేయండి. సో దీని అర్థం ఏంటి? కాబట్టి ఈ దేశంలో ఈ రకమైన ఇదొక వార్ ఆఫ్ నేరేటివ్స్. ఓకే, లెఫ్ట్ ఈరోజు తన సింహాసనం కదిలిపోవడాన్ని చూస్తోంది. సాహిత్య రంగంలో ఎవరికి సాహిత్య ఇది రావాలి, ఎవరికి సాహిత్య అవార్డులు రావాలి, ఆ కమిటీలో లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. మన దగ్గర కూడాను కొందరు స్త్రీవాద కవయిత్రులకి వాళ్ళకి వీళ్ళకి అవార్డులు వచ్చినాయి. ఎవరిస్తున్నారు? అవార్డు కమిటీలో ఎవరుంటున్నారు? వీటికి ఉన్నటువంటి అటానమీని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు ఎవరు? రీసెర్చ్. నా మిత్రుడు ఒకతను మీరాబాయి మీద, రాజస్థాన్కి చెందినటువంటి మహిళా భక్తి కవయిత్రుల మీద పిహెచ్డీ చేశాడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. అతని పిహెచ్డీ చాలా ఆసక్తిగా ఉంది, మహిళా కవయిత్రులు చదువుతానని చెప్పి నేను తీసుకుని చదివాను. అందులో
మీరాబాయి గురించి ఆయన రాసిన విషయం చెప్తాను. మీరాబాయి మనందరికీ తెలుసు, కృష్ణ భక్తిలో ఆమె తత్పరురాలైపోయింది, అన్నిటినీ మర్చిపోయింది, విషమిచ్చినా తాగింది, అది హరించుకుంది, కృష్ణుడు తప్ప మరేమీ లేని జీవితం గడిపింది. తరువాత భర్త ఆమెని కృష్ణ భక్తికి వదిలేస్తాడు. రాణా అతని పేరు. చరిత్ర పరిశోధకుడైనటువంటి ఈ పిల్లవాడు ఇచ్చిన కథ ఏంటి తెలుసునండి? మీరా స్త్రీ స్వేచ్ఛకు ప్రతీక. పెళ్ళైనప్పటికీ తనకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించి ఆనందించి రమించగలిగేటటువంటి స్వేచ్ఛను కోరుకుని పోరాటం చేసినటువంటి మహిళా పోరాట యోధురాలు. కృష్ణుడికి మీరాబాయి కలిసిన ఉదాహరణలు కానీ, వాళ్ళు సంభోగించిన ఉదాహరణలు కానీ, రమించిన ఉదాహరణలు కానీ ఉన్నాయా? వాడు అర్థమైంది అది కాదు, మనకి ఇది అర్థం చేయించడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు కూడా ఈ రకంగా ఆలోచించండి. మీరు కూడా మీరాబాయి నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ మొగుడిని వదిలేసేసి వేరే వాడితోటి వివాహేతర సంబంధం, ఈరోజు అక్రమ సంబంధం అనకూడదు కదా, మనము వివాహేతర సంబంధం మనం పెట్టుకోవచ్చును. అంటే ఎంత డబుల్ స్టాండర్డ్ ఉంటుందంటే, వివాహేతర సంబంధం అన్న పదం వాడేటటువంటి వాళ్ళే తమ తమ సంస్థల్లో వాటిల్లో ఈ సినీ తారల యొక్క రెండవ పెళ్ళి మూడవ పెళ్ళి గురించి అత్యంత రంజుగా రాస్తారు వీళ్ళు. కాబట్టి ఇది ఒక డబుల్ స్టాండర్డ్ నడుస్తుంది, ఇది ఒక నెరేటివ్ బిల్డింగ్ నడుస్తుంది. విశృంఖలతను స్వేచ్ఛగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విశృంఖలతను స్వేచ్ఛగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైన నేరేటివ్స్ అనమాట. ఉదాహరణకి తమిళనాడులో చాలా విచిత్రంగా ఉంటుంది. వినాయకుడట ఆర్యదేవుడట, వినాయకుడు తమ్ముడు కుమారస్వామిట ద్రవిడ దేవుడట. అంటే ఒకే తల్లికి పుట్టినటువంటి, ఒకే తండ్రికి పుట్టినటువంటి ఇద్దరు సంతానంలో ఒకడు ఆర్యుడు ఒకడు ద్రవిడులు ఎలా అవుతారు? ఈ ప్రశ్న అడగడం లేదు. ద్రవిడ్ మాత్రం కాదు సార్, మొన్న ఈ మధ్యన చూసాంగా స్కంద షష్ఠి కవచాన్ని అవమానిస్తూ రాసిన పరిస్థితి అదే తమిళనాడులో. మళ్ళీ అదే మురుగన్ని అవమానపరుస్తాం. వాళ్ళు ఎవరైతే అనార్యుడు అన్నాడో ఆయనకు సంబంధించిన స్కంద షష్ఠి కవచం, దాని మీద కూడా వీళ్ళు, అంటే ఇది ఒక దేశవ్యాప్తంగా ఇన్నాళ్ళు నిరాఘాటంగా ఎవరూ ప్రశ్నించకుండా వాళ్ళ ఇష్టాల దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు, ఈ ప్రశ్న వస్తున్నది. దేవాలయంపై బూతు బొమ్మలు ఎందుకు? మనకి ఈ ప్రశ్నించడం మనకి అంటే ఇలా అడగాలి మనము. చర్చిలో బూతు బొమ్మలు లేకుండా ఏమేం జరుగుతోంది? ఫాదర్లు ఎంతమంది నష్టపరిహారాలు చెల్లించుకుంటున్నారు తమ తమ అక్రమ సంబంధాలు పీడోఫైలీ మీద? ఒక్క లిబరల్ అడగడు. ఈరోజు అమెరికాలో చర్చికి వచ్చే ఆదాయంలోని ప్రతి డాలరు, ప్రతి షిల్లింగు పీడోఫైలీకి పాల్పడ్డటువంటి, బాలలపైన లైంగిక అత్యాచారాలు చేసినటువంటి ఫాదర్ల తాలూకు నష్టపరిహారాన్ని కట్టడానికి వాడుతున్నారు. ఎవరు అడుగుతున్నారు దీని గురించి? కాబట్టి మనము నెరేటివ్ బిల్డ్ చేసి మనల్ని ఒక అబద్ధాన్ని స్థాయి నుంచి పై స్థాయి వరకు సార్, మీరు ఇందాక చెప్పిన హైదరాబాద్ అంటే మీరు పుస్తకం గురించి మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ ఇట్లాంటి రీసెర్చ్లే మళ్ళీ రేపు పొద్దున ఏదో పుస్తకం రూపంలో వేస్తారు. సో ఒక రీసెర్చ్ స్కాలర్గా చెప్పబడుతున్న వ్యక్తులు రాసిన దగ్గర నుంచి వెండీ డానగర్ లాంటి వ్యక్తులు వెస్ట్లో మన హిందూ దేవుళ్ళు దేవతల గురించి భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ రాసిన వార్తల వరకు ప్రతిదీ, విషవృక్షం ఇక్కడనే రంగనాయకమ్మ గారు రాసిన విషవృక్షం దగ్గర నుంచి ప్రతి దాంట్లో వాళ్ళు అనుకున్న విధంగా అబద్ధాలు, అసత్య ప్రచారాలు రాస్తారు. రామాయణ విషవృక్షాన్ని నేను క్షమిస్తాను, ఎందుకంటే ఆమె భావజాలము ఆమె దాచుకోలేదు. నేను మార్క్సిస్టునన్న విషయాన్ని ఎక్కడ కూడా ఆమె చెప్పలేదు. ఇది పండిత స్కాలర్లీ వర్క్ అని ఆమె చెప్పుకోలేదు. ఆమె ఎక్కడ కూడా ఐఎమ్ ఏ స్కాలర్ ఆఫ్ రామాయణ అని చెప్పుకోలేదు. ఆడ్రే ట్రష్కీ కానివ్వండి, వెండీ డానిగర్ కానివ్వండి, వీళ్ళు మేధావులుగా, రీసెర్చర్స్గా, స్కాలర్స్గా, అకాడమిషియన్స్గా పోస్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ కత్తి పద్మారావు మన పురాణాల గురించి మాట్లాడటము, లేకపోతే కరుప్పర్ కూటమి వాళ్ళు స్కంద షష్ఠి కవచం గురించి మాట్లాడటం. ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే వాళ్ళు ఒక వ్యూ పాయింట్ ఉంది, వాళ్ళు ఒక దృక్పథంతో చేస్తున్నారు. మేము మేధావులం అని చెప్పటం లేదు. ఇక్కడ అకాడమియా, దే డిసైడ్ యువర్ టెక్స్ట్ బుక్స్, దే డిసైడ్ యువర్ నేరేటివ్. సో ఇది ఈ రోమిలా థాపర్స్ అండ్ అదర్స్. రోమిలా థాపర్ ఆమె గొప్ప చరిత్రకారుడు అంటారు. ఆమె అంటుంది అశోకుని యొక్క జీవితం నుంచి రాముడు ప్రేరణ పొందాడు అని చెప్పి చెప్తుంది. షీఈ్ అ హిస్టారియన్ ఫర్ గాడ్స్ సేక్. ఆమె చరిత్రకారురాలని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి రామచంద్రుడు, భగవాన్ రామచంద్రుడి యొక్క జీవిత ఆదర్శాలన్నీ కూడా అశోకుడి ద్వారా ప్రేరితమైనాయి. అశోకుడికి రాముడికి మధ్య 2 యుగాలు ఉన్నాయండి, త్రేతా ద్వాపర యుగాలు ఉన్నాయి.
సో ఈ నేరేటివ్ని క్వశ్చన్ చేసే వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఆ కంగారులో నిజానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ సోకాల్డ్ లెఫ్ట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, యాంటీ నేషనల్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, దే హ్యావ్ యాక్చువల్లీ స్కోర్డ్ ఎ సెల్ఫ్ గోల్. ఎవరికీ తెలియకుండా 1000 కాపీలు అమ్ముడుపోయి లైబ్రరీలో ఒక మూలన పడుండాల్సినటువంటి మోనికా అరోరా పుస్తకము ఈరోజు 1,00,000 కాపీలు అమ్ముడుపోతుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. రెండవది అసలు ఈ ప్రచురణ సంస్థల వెనక జరుగుతున్న అదే మాట అన్నారు కానీ ద ప్రింట్లో అదే మాట రాశారు. రామలక్ష్మి అనేటువంటి లేఖిక కూడా ఇదే విషయం రాసింది. వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల రేపు ఇటువంటి మరిన్ని పుస్తకాలని కనుక వాళ్ళు ఆపడానికి ప్రయత్నించినట్టయితే ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తారు. ఇప్పటికీ వీళ్ళకి ప్రజలు ఏదో పెద్ద మద్దతు ఉందని ఏమీ తెలియటం లేదు, ఏమీ రుజువులు ఏమీ లేవు. వీళ్ళు ఎవరు ఎలక్షన్లో కంటెస్ట్ చేసేవాళ్ళు కాదు, 2 ఓట్లు తెచ్చుకునేవాళ్ళు కాదు. వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఎవరు ప్రశ్నించలేదు, ఈరోజు ప్రశ్నిస్తున్నారు. దాని నుంచి వస్తున్నటువంటి అసహనం వల్ల నిజానికి వోల్టేర్ లాంటి వ్యక్తి చెప్పాడు ఏంటంటే, నన్ను విమర్శించే నీ హక్కు కోసం నేను పోరాడతానన్నాడు. నిజానికి ఈ పుస్తకమే కనుక వస్తే ఈ పుస్తకాన్ని పక్కన పెట్టి, షాహీన్బాగ్ పుస్తకాన్ని పక్కన పెట్టి కలిసి కూర్చుని చర్చించినట్లయితే అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ఏం జరిగింది, 2 వర్గాల ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ అని సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా చేశాడు. ఇలా దాడులు జరిగినప్పుడు తెల్లవాళ్ల మీద నల్లవాళ్ళు దాడి చేశారు, నల్లవాళ్ల మీద తెల్లవాళ్ళు దాడి చేశారు. దాడి ఒకవైపే జరగలేదు. తర్వాత కాలంలో నల్ల జాతీయులు ఆయుధాలు పుచ్చుకుని తెల్ల జాతీయుల మీద దాడులు చేశారు. ఈ 2 వర్గాల వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడించాడు. నెల్సన్ మండేలా గొప్పతనం అక్కడుంది. ఈ మాట్లాడించిన క్రమంలో ఇతని మనసులో ఉన్నది ఇతను చెప్పాడు, అతని మనసులో ఉంది అతను చెప్పాడు. ఒకసారి అనుకున్న తర్వాత వివాదం ముగిసిపోయింది. నిజానికి నా దృష్టిలో మోనికా అరోరా మిగతా 2 రాసిన పుస్తకాన్ని, షాహీన్బాగ్ ఫ్రమ్ ప్రొటెస్ట్ మూవ్మెంట్ అన్న పుస్తకాన్ని రెండింటినీ పక్కపక్కన పెట్టి సాహిత్యవేత్తలు, సామాజికవేత్తలు, సోషియాలజిస్టులు కమ్యూనల్ వైలెన్స్ తగ్గాలని కోరుకునే వాళ్ళు కలిసి కూర్చుని చర్చించినట్లయితే మంచి పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం. నిజమైన ప్రజాస్వామ్యవాది 2 పుస్తకాలని పక్కన పెట్టి చర్చించాలి. నిజమైన ప్రజాస్వామ్యవాది కానివాడు పుస్తకాన్ని రాకుండా, అంటే మనకి నల్గొండ జిల్లాలో ఆడపిల్ల పుట్టిందని తెలియంగానే గొంతులో వడ్ల గింజని పెట్టేసేసి చంపేస్తారు కదా, అలాగా ఈ పుస్తకం బయటకు వస్తే మన సింహాసనాలు ఎక్కడ కదులుతాయో అని అన్నటువంటి భయం గనక ఉన్నట్లయితే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది రాకేష్ సుధాకర్ గారు చెప్పిన విశ్లేషణ. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు అని చెబుతున్న వ్యక్తులు ప్రజాస్వామ్యవాదులు కాదు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు. అండ్ లెఫ్ట్ లిబరల్ అనే మాటని కూడా మార్చాలి ఈ రోజు నుంచి. నిజంగా సార్ మీరు చెప్పిన మాట నేను ఖచ్చితంగా పాటిస్తాను. లెఫ్ట్ ఇల్లిబరల్ వ్యక్తులు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుట్రపూరితంగా కొన్ని పుస్తకాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఒక కుట్రలు పన్నుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో వాటిని ఈ సమాజమే ఎదుర్కొంటుంది, ఈ సమాజం ఎదుర్కొంది. ఇప్పటికే బ్లూమ్స్బరీ ఈ పుస్తకాన్ని విడుదల చేయడానికి నిరాకరించిన తర్వాత గరుడ ప్రకాశన్ అనే మరొక ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే వేలాది కాపీలు అమ్ముడయ్యుతున్నాయి. అండ్ మీరు కూడా ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా విడుదలైన వెంటనే తీసుకోండి. ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవాలి. ఢిల్లీ ఘర్షణల వెనక ఉన్న వాస్తవాల్ని తెలుసుకోవాలి, 10 మందికి తెలియజేయాలి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.